హలో హాయ్, దిస్ ఈజ్ అశోక్ కుమార్. వెల్కమ్ టు విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్ హిందూపూర్. ఈరోజు ఈ వీడియో ద్వారా 10th క్లాస్కి సంబంధించిన తెలుగు ప్రథమ భాష ఉన్నటువంటి విద్యార్థులకు గ్రామర్ అంటే భాషాంశాల గురించి చాలా చక్కటి విశ్లేషణతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పేపర్ 2కి సంబంధించి ఇక్కడ మనకు 10వ తరగతి తెలుగు పేపర్ 2 అన్నమాట. భాషాంశాలు అంటే గ్రామర్కి సంబంధించిన పార్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని చక్కగా చూసి తెలుగు సబ్జెక్ట్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఇది వీలు సహాయపడుతుందని ఆశిస్తూ ఇప్పుడు వీడియోలోకి వస్తే 3rd రోమన్ అన్నమాట. కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి అన్నారు. అంటే ప్రతి ప్రశ్న చదవాలి, దాని కింద బ్రాకెట్లో ఒక సూచన ఇచ్చింటారు. ప్రతి ప్రశ్నకి ఒక సూచన ఉంటుంది. ఆ సూచనను చదివి అందులో వాళ్ళు ఏం చేయమని చెప్పారో దాన్ని మాత్రమే జవాబు రూపంలో కరెక్ట్గా రాయాల అన్నమాట. అయితే 11వ ప్రశ్న మనం చూసినట్లయితే, అతడు తాటి చెట్టంత పొడవున్నాడు. ఇది వాళ్ళు ఇచ్చిన వాక్యం. అతడు తాటి చెట్టంత పొడవున్నాడు. మామూలుగా ఎవరైనా కానీ మనుషులు తాటి చెట్టు తర్వాత కొబ్బరి చెట్టు ఇలాంటి చెట్లు అంత హైట్ ఉండడం మామూలుగా చూడలేదు, మనం చూడము. అంటే అంత హైట్ ఆ మనుషులు లేరనమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళు అతడు అంటే ఒక అతను తాటి చెట్టు ఎంత ఎత్తులో ఉంటే అంత హైట్ పొడవున్నాడు అని చెప్పారు. అంటే ఈ వాక్యం ఏమనిపిస్తుందంటే మనకి చిన్న విషయాన్ని అంటే గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్తున్నట్టు అనిపిస్తుంది ఈ వాక్యంలో. అంటే అతడు నిజంగా తాటి చెట్టు అంత ఉంటాడా? ఉండడు. కానీ ఈ అతడు వాడి యొక్క ఆకారాన్ని ఇంకొక అంటే వీలు కాని ఇది వీలయ్యే పని కాదనమాట. తాటి చెట్టు అంత మనిషి ఉంటాడనే విషయం అబద్ధం అనమాట. కాబట్టి అబద్ధాన్ని నిజం చేస్తూ అంటే దానంతటా ఉంటాడు అని తెలియజెప్పే దాంట్లో ఈ వాక్యం ఇచ్చారు. పై పద్యపాదంలోని అలంకారాన్ని గుర్తించి పేరు లక్షణం రాయండి అన్నారు. అంటే ఈ వాక్యంలో అతడు తాటి చెట్టంత పొడవున్నాడు అనే ఈ వాక్యంలో మనము అలంకారాన్ని గుర్తించాలి. ఇక్కడ ఏ అలంకారమో దాని పేరు రాయాల్సి ఉంటుంది. తర్వాత లక్షణం కూడా రాయాలన్నమాట. అంటే అతడు మామూలుగా మనుషుల యొక్క ఎత్తు జనరల్గా అందరూ ఒకే అటు ఇటు 1 అడుగు 1.5 అడుగు అట్లా ఇట్లా తేడాల్లో ఉంటారు జనాలు. అయితే తాటి చెట్టంత మనిషి ఉండడం అనేది సాధ్యం కాని పని. అంటే అతిశయం అన్నమాట ఇది మనకి. అంటే ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఇది. మనిషి తాటి చెట్టు అంతా ఉన్నాడంటే ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. కాబట్టి ఈ వాక్యంలో అతడు మామూలు హైట్గా ఉండేవాడిని తాటి చెట్టు అంత ఉన్నట్లు పొడవు ఉన్నట్లు వీళ్ళు అంటున్నారు. కాబట్టి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ దీన్ని మనం అంటాం అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారం అంటారు. అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారం గుర్తించాము, దాని పేరు రాశాము. ఇప్పుడు లక్షణం, ఒక విషయాన్ని ఏదైనా ఒక విషయాన్ని చిన్న విషయాన్ని అంటే వీలు కానట్లుగా అంటే చాలా పెద్దదిగా చేసి వర్ణించినట్లయితే దానిని మనం అతిశయోక్తి అలంకారం అంటాము. అతిశయోక్తి అలంకారం అంటాం. అంటే విషయం చిన్నది అయినా దాన్ని చాలా పెద్ద దాంతో మనం వర్ణింపజేయాలన్నమాట, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇది ఈజీగా అతిశయోక్తి అలంకారం అనేది గుర్తించినాక 2 మార్క్స్ వస్తాయి ఈ క్వశ్చన్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ 12వ ప్రశ్న. ధరలో నెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే. ఈ వాక్యం ఈ పాదం అన్నమాట. ఇది కూడా ధరలో నెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే అంటారు. అంటే ఈ పాదాన్ని ఏం చేయాలా? సూచన జరగాల. సూచన గురు లఘువులను గుర్తించి ఘన విభజన చేసి పద్యం పేరు రాయండి అని ఈ ప్రశ్నలో. అంటే ఫస్ట్ మనం గురువు లఘువులుగా గుర్తించాల, తర్వాత ఘన విభజన చేయాల, ఘనాలుగా విభజన చేయాలా. చేసిన తర్వాత ఆ పద్యం
పేరు రాయాల. ఇది సూచన. ఈ సూచన ప్రకారం మనము ఘన విభజన చేయడానికి రాస్తాం. ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబు చే. ఎస్, ఇది రాశాము. ఇప్పుడు దీన్ని గురు లఘువులుగా గుర్తిస్తాం. ఫస్ట్ గురు లఘువులు అంటే ఇది ధ అనేది ఏమి, గురువా లఘువా, పొక్కిలి ఉంది కాబట్టి గురువు. రా అనేది ఏం దీర్ఘం లేదు కాబట్టి లఘువు. లాకొత్తం దీర్ఘము లో అని ఉంది కాబట్టి గురువు. నెం, నే పక్కన సున్నా, నెం రెండు కలిపితే గురువు. త లఘువు, టి లఘువు. అంటే దీర్ఘాలన్నీ ఏమీ లేకపోతే అది లఘువు అనమాట. దీర్ఘాలుంటే లేదా ద్విత్వాక్షరాలుంటే, సంయుక్తాక్షరాలుంటే, లేదా సున్నా కూడా కలిసి ఉంటే అలాంటి పదాలన్నీ కూడా మనం వాటిని గురువులుగా గుర్తిస్తాం. ఇక్కడ దుర్జనుండు అంటే దు అనేది మామూలుగా లఘువు. దాని పక్కనున్న అక్షరం చూస్తే రాకి జావత్తు. అంటే ఇదేముందంటే ఇది సంయుక్తాక్షరం. రా అనే అక్షరానికి జ అనే సంయుక్తాక్షరం ఉంది కాబట్టి దాని ముందున్న అక్షరాన్ని మనం గురువుగా గుర్తిస్తాము. ఇది లఘువు అవుతుంది. నుమ్ అనేది నుమ్ గురువు. డ లఘువు, ఈ లఘువు, నా లఘువు. సా ఇది కూడా అంతే. సా తాకి సావత్తునే సంయుక్తాక్షరానికి ముందుండే అక్షరం గురువుగా తీసుకుంటాం. తర్వాత సమ్ అనేది ఏమవుతుంది, సున్నా కూడా ఉంది కాబట్టి గురువు, ఇది లఘువు. పాకు రావచ్చు గురువు. దీర్ఘం అంటే లఘువు గురువు. వం గురువు. భూ లఘువు. చే అనేది గురువు. ఇలా ఇప్పుడు ముందుగా మనం గురు లఘువులుగా గుర్తించడం అయిపోయింది. తర్వాత ఏం చేయాలా, ఘన విభజన చేయాలి. ఘన విభజన అంటే 3 అక్షరాలకి ఒక గణంగా మనం తీసుకోవాలి. అంటే ధరలో 3 అక్షరాలకు ఒక గణం, నం త టి 3 అక్షరాలు ఇంకో గణం, దుర్జనం ఇది ఒకటి, దైన ఇంకొకటి, సత్సంగ ఒకటి, ప్రభావం భూ అనేది ఇంకోటి. ఇలా మనం ఘన విభజన చేయడం అయింది. ఇప్పుడు పద్యం పేరు కనిపెట్టాలి. పద్యం పేరు కనిపెట్టాలంటే మొదటి గణం అంటే 3 అక్షరాలని మనం గణం అంటాం అనమాట. 3 అక్షరాలని గణము అంటాం. ఇది ఏ గణమో కనిపెట్టాలంటే ఈ మొదటి గణంలో గురువు లఘువు గురువు వచ్చాయి. గురువు లఘువు గురువు వరుసగా స్టార్టింగ్ లో ఉన్నాయంటే మనం ఎలాంటి పద్యం పేరు చెప్పాలంటే దీనికి మనం ఖచ్చితంగా యమాతారాజ బాణసలగం అనే సూత్రాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. సో మనం రాస్తే యమాతారాజ బాణసలగం. ఎస్, దీంట్లో య అంటే లఘువు, మా అంటే గురువు, తా గురువు, రా గురువు, లఘువు గురువు, బా నా సా లా గురువు, లఘువు లఘువు, గం గురువు. ఎస్, ఇప్పుడు ఇక్కడ మనకు గురువు లఘువు గురువు రావాలా. 3 అక్షరాలను చేస్తే మనం ఈ 3 అక్షరాలను చేస్తే లఘువు గురువు గురువు ఇది యగనం అవుతుంది. యాతో స్టార్ట్ అయింది కాబట్టి ఈ 3 అక్షరాలను తీసుకుంటే 3 గురువులే ఉంటే మగనం. అది 2 గురువులు ఒక లఘువు ఉంటే తగనము, ఒక గురువు లఘువు గురువు. ఎస్, మనకు అక్కడ ఉండేది అదే అనుకుంటా. ఎస్, ఇదే మనం ఇప్పుడు 4 రకాల పద్యాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ భ ర న భ భ ర వ, భరణ భరవ అనే గణాలు వస్తే అది ఉత్పలమాల అని, నా జ బ జ జజర అని గణాలు వస్తే అది చంపకమాల అని, మా స జ స త త గ అనే గణాలు వస్తే అది శార్దూలం అని, ఇక స బ ర న మాయ వ అనే గణాలు వస్తే అది మత్తే బొమ్మ అని. ఇట్లా 4 రకాల పద్యాలు చాలా ఇంపార్టెంట్. వీటిని మనం గుర్తించి ఇప్పుడు ఇది ద అనేది లఘువు, రా లఘువు, లో దీర్ఘం ఉంది కాబట్టి గురువు, నెమ్ అనేది గురువు, త అంటే లఘువు, టీ లఘువు, దు అంటే రాకి జావత్ ఉండేది అని దాని ముందు సంయుక్తాక్షరం ఉంది, దాని ముందుకి గురువు అవుతుంది. ఇది లఘువే. అప్పుడు నుమ్ అనేది మళ్ళీ గురువు, ద లఘువు, ఈ లఘువు లఘువు ఏమి అంటే దీర్ఘాలు ఏమి లేవు కాబట్టి లఘువు లఘువు. అప్పుడు సత్స అనే స అనే దానికి ముందుండేది గురువు, ఇది లఘువు, ఇది సత్సంగ లఘువు. లఘువు కాదు, అవతల ప్ర అనే ఈ అక్షరం ఉంది కదా సంయుక్త, దాని ముందు ఉండేది కాబట్టి గురువే ఇది కూడా.
ఇది లఘువు, ఇది భా దీర్ఘం కాబట్టి లఘువు గురువు, వం గురువు, భూ లఘువు, చే లఘువు గురువు. ఈ రకంగా మనం ముందుగా గురు లఘువులను గుర్తించడం అయిపోయింది. అయిన తర్వాత గణ విభజన చేయాలి. ఇప్పుడు గణ విభజన అంటే మూడు అక్షరాలకి ఒక గణంగా మనం విభజించాలి. ధరలో ఈ 3 అక్షరాలకి ఒక గణం, నం త టి రెండవ గణం, దుర్జనం ఇది 3వ గణం, దైన 3 అక్షరాలు, మూడు అక్షరాలు అన్నమాట. సత్సంగ, ప్రభావం, భుచే అనేది ఇంకోటి. ఎస్, ఇప్పుడు ఘన విభజన చేయడం కూడా అయింది. ఇప్పుడు పద్యం పేరు యాదో కనుక్కోవాలి. పద్యం పేరుగా రావాలంటే మనకు ఖచ్చితంగా యమాతారాజ బాణసలగం అనే సూత్రాన్ని ఉపయోగించాలి, ఖచ్చితంగా రాసుకోవాలా. అది యమాతారాజ బాణసలగం రాసిన తర్వాత ఇవి లఘు గురువులుగా గుర్తించు. యా అంటే లఘువు, గురువు గురువు గురువు, లఘువు గురువు లఘువు 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 గురువు వచ్చేసి. ఇప్పుడు దీంట్లో మనకు మొదటి గణం గురువు, లఘువు లఘువు గురువుతో స్టార్ట్ కావాలి. లఘువు లఘువు గురువు ఎక్కడున్నాయి? లఘువు ఇప్పుడు యగనం అనుకో, ఈ 3 అక్షరాలు యగనం. గురువు లఘువు లఘువు కాదు, లఘువు గురువు గురువు యగనం అవుతుంది. మాతో స్టార్ట్ చేసి 3 అక్షరాలు, 3 గురువులు అయితే అది మగనము. తర్వాత తగనం అనుకో, తరాజ అనే 3 అంటే 2 గురువులు ఒక లఘువు, తగనం అవుతుంది. రగనం అంటే గురువు లఘువు గురువు రగనం. జగనం అంటే లఘువు గురువు లఘువు. అట్లా మనకు కావాల్సింది 2 లఘువులు 1 గురువు. 2 లఘువులు ఇదిగో ఇక్కడ కనపడతా ఉన్నాయి లాస్ట్ లో, 2 లఘువులు 1 గురువు అంటే ఈ లాస్ట్ అనమాట. ఇది స అనేది మొదటి ఈ 3 అక్షరాల యొక్క గణంలో మొదటి అక్షరం స కాబట్టి ఇది సగనం అన్నమాట. సగనం కాబట్టి స్టార్టింగ్ లో మనకు సగనం అని తెలిసిపోయింది, సగనం. తర్వాత చూస్తే ఇక గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు, 1 గురువు 2 లఘువులు. ఇదిగో ఇక్కడ బాతో స్టార్ట్ అయింది కాబట్టి భగనం అవుతుంది అది రెండోది. కాబట్టి మొదటి గణం సగనం, రెండవది భగనం సభ, తర్వాత రా వస్తుంది ఖచ్చితంగా, సభరా. నెక్స్ట్ నా 3 లఘువులే ఉంటే సభరన. నెక్స్ట్ మా యగనము, సభరన మాయ వా. ఎస్, ఇది సభరన మాయవ అనే ఈ గణాలు వచ్చినాయంటే ఇది ఖచ్చితంగా ఏ పద్యమై ఉంటుందంటే సభరణమయవ మత్తేబం అనే పద్యానికి సంబంధించి. కాబట్టి సభరణమయవ అనే గణాలు వచ్చినాయంటే ఒక పద్యపాదంలో ఇది ఏ పద్యపాదానికి చెందిందప్ప అంటే ఏ పద్యానికి చెందుతుంది అంటే ఇది మత్తేబం అనే పద్యపాదానికి చెందినది. మత్తేబం ఎందుకంటే సభరణమయవ అనే గణాలు ఈ పాదంలో ఉన్నాయి కాబట్టి అది మత్తేబం అని మనం ఆన్సర్ చేస్తాం. దీనికి కూడా 2 మార్కులు అన్నమాట. ఎస్, నెక్స్ట్ 13వ ప్రశ్నకు వెళ్దాం. ముకురంలో తన ముఖాన్ని చూసి పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. ఇది ఈ వాక్యం. ముకురంలో తన ముఖాన్ని చూసి పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. సూచన చదువుదాం. దాని ప్రశ్న కింద ఖచ్చితంగా సూచన చదవాలా, ఆ సూచించిన విధంగానే జవాబు రాయాలా. గీత గీసిన పదానికి అర్థం రాయండి. గీత గీసిన పదం ఏది ఇక్కడ? ఇదో ముకురం, ఇది గీత గీసిన పదం. ఈ పదానికి మాత్రమే అర్థం రాస్తే సరిపోతుంది, మొత్తం వాక్యం అంతా రాసే అవసరం లేదు. గీత గీసిన పదానికి మాత్రమే అర్థం రాస్తే సరిపోతుంది. సో ముకురంలో తన ముఖాన్ని చూసి పిల్లవాడు ఆశ్చర్యపోయాడు అంటే ముకురం అంటే అర్థం ఏమొస్తుందంటే పిల్లవాడు దేంట్లో చూసి ముఖాన్ని వాడు ఆశ్చర్యపోయేది అర్థం అని అర్థం. ముకురం అంటే అర్థం, ముకురం అంటే అర్థం. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ ఆ అనే ప్రశ్న, అతడు దేశానికి సేవ చేయాలనే వాంఛతో సైన్యంలో చేరాడు అంటే ఇక్కడ ఇది చూద్దాం. అతడు దేశానికి సేవ చేయాలనే వాంఛతో సైన్యంలో చేరాడు. దీని సూచన చూద్దాం. గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి అన్నారు ఇక్కడ. ఈ గీత గీసిన పదం ఏది ఇక్కడ? ఇది వాంఛ అనేది. ఈ వాంఛ అనే పదానికి అర్థాన్ని ఇచ్చిన ఆప్షన్లు ఈ అనే 4 ఆప్షన్లలో దాని ఆన్సర్ కనిపెట్టాలి అంతే. ఇక్కడ ఆ అనే ప్రశ్న ఇంతే. సో ఏముంది? వాంఛ అని అంటే అర్థమేమో చూద్దాం. ఆ అంటే కోరిక, ఆందోళన, ఆవేదన,
క్రోధం. ఈ 4 పదాల్లో వాంఛ అంటే కోరిక అని అర్థం అన్నమాట. వాంఛ అంటే కోరిక. సో కోరిక అనే పదం ఎక్కడుందో ఆ అనే దగ్గర ఉంది కాబట్టి సో ఆన్సర్ మీకు కోరిక. దీనికి ఈ రెండింటికి కలిపి 1+1 2 మార్కులు. ప్రతి ప్రశ్నకి 2 మార్కుల చొప్పున ఈ వ్యాకరణంలో విద్యార్థులు పొందే అవకాశం ఉంది. 4వ ప్రశ్న లో ఆ అనేది అమృతం సేవించిన వారికి మరణం ఉండదు. ఇది ఇచ్చిన వాక్యం. దాని యొక్క సూచన చదువుదాం. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి అన్నారు. అంటే పర్యాయ పదాలు గీత గీసిన పదం ఏది? ఇక్కడ అమృతం అనేది గీత గీశారు. ఈ పదానికి ఏం రాయాలా? పర్యాయ పదాలు. పర్యాయ పదాలు అంటే సమానమైన అర్థాలు అన్నమాట. ఒక పదానికి 2, 3, 4 రకాలుగా ఏ మాట చెప్పినా అదే అర్థం వస్తే వాటిని సమాన అర్థాలు లేదా పర్యాయ పదాలు అంటాం. సో వీటిలో అమృతం అంటే ఏమి? దేవతలు తాగేది, మామూలు దేవతలు స్వీకరించేది కదా. దానికి పర్యాయ పదాలు రాస్తాం మనము. నీరు ఒకటి, తర్వాత సుధా అని కూడా అంటాం. సుధా అమృతము, నీరు అన్న అమృతము, సలిలము. ఎస్, ఈ మూడిట్లో 2 రాస్తే చాలు మీకు పర్యాయ పదాలకి జవాబు సరిపోతుంది. ఎస్, నెక్స్ట్ ఆ అనే ప్రశ్న. పండితులు వేదికపై ఆసీనులు అయ్యారు. ఈ వాక్యంలో గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి అన్నారు. ఇప్పుడు మనం ఆ ఈ అనే ఆప్షన్లలో వాటికి జవాబులు ఇచ్చారు వాళ్ళే. వాటిని మనం ఈ వేదిక అనే పదానికి ఏమేమి పర్యాయ పదాలు వస్తాయో, ఏమేమి సమానమైన అర్థాలు వస్తాయో గుర్తించి రాయాల. ఇది దీని అర్థం. సో మొదటి చూద్దాం. వికసము దాట. వేదికకి సమానార్థాలు ఇవి కాదు కదా? కాదు. వృక్షము తరుగు. ఎస్, వృక్షము అంటే చెట్టు, అవి వీటికి సంబంధమే లేదు వేదికకు. రైట్. నెక్స్ట్ అరుగు తిన్నె. ఇక్కడ చూద్దాం. వేదిక, అరుగు, తిన్నె. ఎస్, సరిపోతోంది. వేదిక అంటే ఏమి? కూర్చొనేదనమాట, సింహాసనం లాంటిది. దాన్ని అరుగు అనే కూడా అంటాం మనం. అలాగే తిన్నె కూడా అంటాం. సో కరెక్ట్. దీనికి ఆన్సరు ఈ అనేది మనం తీసుకొని ఇక్కడ ఆన్సర్ లో అరుగు ఒకటి అర్థం, తర్వాత తిన్నె అని కూడా అంటాం. ఈ 2 పర్యాయ పదాలను సెలెక్ట్ చేస్తే ఈ 2 ప్రశ్నలకి కలిపి 2 మార్కులు అన్నమాట. ఓకే. నెక్స్ట్ 15వ ప్రశ్న. ఆ రైతుల కస్తి. రైతుల కస్తి వృధా కాకూడదు. ఇది వాక్యము. ఇది సూచన ఏమి? గీత గీసిన పదానికి సరైన ప్రకృతి పదం రాయండి అన్నారు. ప్రకృతి, తర్వాత వికృతి. ప్రకృతి, వికృతులు, వీటిని పరీక్షల్లో వీటి గురించి కూడా చాలా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి రైతుల కస్తి అంటే ఇది గీత గీసిండేది. కస్తి అనేది, కస్తి అనే పదానికి ఏం రాయాలా? ప్రకృతి పదం రాయాల. కస్తి అంటే మామూలుగా ఏమర్థం వస్తుందంటే కష్టము అని అర్థం వస్తుంది. సో ఇది రైతుల కస్తి అనేది వికృతి రూపంలో వాళ్ళు ఇచ్చారు. మనం ప్రకృతి రాసేదానికి కస్తి అంటే కష్టము అని. కస్తి అనే పదానికి ప్రకృతి, కష్టము, ఇది సరిపోయి. నెక్స్ట్ ఆ అనే ప్రశ్న. ఎల్లమ్మ ప్రాణము విలవిలలాడింది. ఈ వాక్యంలో ఎల్లమ్మ ప్రాణము విలవిలలాడింది. ఈ గీత గీసిన పదానికి ఇదే గీత గీసిన పదం గమనించాల. వికృతి పదం గుర్తించండి. ఇప్పుడు వికృతి పదం, ఇప్పుడు వాళ్ళే ప్రకృతి ఇచ్చారు, దానికి మనం వికృతి. ప్రాణము అనే దానికి వికృతి. ప్రాణము అనే దాన్ని మామూలు వికృతి భాషలో, గ్రామీణ నిరక్షరాస్య భాషలో ఏమని పిలుస్తారు మామూలుగా ప్రజలు? ప్రాణము అనే మాటని వాళ్ళు ఏమని దూరం చేస్తారో చూస్తే ఆ అనేది పగితి కాదు, పక్కి కాదు, ప్రణవం కాదు, పానము. రైట్. ప్రాణము ప్రకృతి, పానము అనేది వికృతి. కాబట్టి మనకు ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ సరిపోతుంది. సో జవాబుగా మీరు పరీక్ష సమాధాన పత్రములో ఖచ్చితంగా ఇలా రాయవలెను. దాని యొక్క లెటర్ కూడా రాయాలా, ఈ అని. ఈకి పక్కన ఆన్సర్ కూడా రాయాలన్నమాట పరీక్షలో. ఈ విధంగా చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది తెలుగులో కూడా. ప్రశ్న నంబర్ 16 ఆ ప్రశ్న. రాజులు రాజ్యం కోసం యుద్ధాలు చేస్తారు. ఇది వాక్యం. రాజులు రాజ్యం కోసం యుద్ధాలు చేస్తారు. గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి అన్నారు. నానార్థాలు అంటే
వివిధ రకాల అర్థాలు, విభిన్నమైన అర్థాలు అనమాట. నానార్థాలు అంటే అంటే రకరకాల ఏ సందర్భంలో అయినా దాన్ని వాడుకోవచ్చు అనమాట ఈ అర్థాన్ని. అలాంటివి రాజ్యం అంటే ఒకటి, దేశం ఒకటి వస్తుంది. రాజ్యం అంటే దేశం. తర్వాత భూభాగం అనేది ఇంకోటి వస్తుంది. రాజ్యం, దేశం, భూభాగం, మళ్ళీ అంతే, రెండు చాలు నానార్థాలు. ఎస్. తర్వాత ప్రశ్న, శ్రీరాముని శరమునకు తిరుగు లేదు. ఇక్కడ గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి అని. నానార్థాలు అంటే ఇప్పుడు చెప్పిందే, విభిన్న రకాల అర్థాలు. శరము అంటే ఏమి? శరము అంటే మామూలు శ్రీరామునికి ఏముంటుంది? బాణమే కదా శ్రీరామునికి ఉండేది ముఖ్యము. శ్రీరాముని శరమునకు తిరుగు లేదంటే శ్రీరాముడికి ఉండేది బాణమే అతని దగ్గర. కాబట్టి బాణము, రెల్లు, ఇదే ఆన్సర్. బాణము, రెల్లు అనేది ఆ నానార్థాలు. శరమునకు నానార్థాలు. అలాగే శబ్దార్థము ధనము కాదు. కాయము, తనువు, కాయం అంటే శరీరం, తనువు కాదు. ఆకాశం, వస్త్రం, అది కూడా కాదనమాట. కాబట్టి మీకు ఈ ప్రశ్నకు సరైన సమాధానం శరము అనే పదానికి నానార్థాలు బాణము, రెల్లు. సో మనము ఆప్షన్ ఆ రాసి అవి ఆన్సర్ కూడా రాయడం చేస్తే పరీక్షలో మీకు మార్కులు మిస్ కాకుండా కరెక్ట్ గా వస్తాయి. వాళ్ళు కరెక్ట్ గా మీకు మార్కులు పూర్తిగా ఇస్తారు. జవాబుని ప్రత్యేకంగా దాని ఇది రాయాలన్నమాట. దాని ఆప్షన్ తో పాటు ఆ జవాబు కూడా రాసే. చాలా మంది ఎగ్జామ్స్ లో ఏం రాస్తున్నారంటే మామూలుగా ఆ అని ఈ అని లెటర్లు పెట్టేస్తా ఉన్నారు. సో దీనికంటే ఆ సమాధానం కూడా రాస్తే చాలా స్పష్టంగా మీరు రాసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీకు మంచి మార్కులు వచ్చే కూడా అవకాశం ఉంటుంది. ప్రశ్న నంబర్ 17లో ఆ ప్రశ్న, హిమాలయాలు నీహారముతో కప్పబడి ఉన్నాయి. ఇది వాక్యం, ఇచ్చిన వాక్యం. హిమాలయాలు నీహారముతో కప్పబడి ఉన్నాయి. రైట్. దాని యొక్క సూచన, గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థము రాయండి అన్నారు. అంటే ఇక్కడ వ్యుత్పత్త్యర్థం అంటే నీహారము అనేది అండర్లైన్ వర్డ్. ఎస్, గీత గీసిన పదం నీహారము. అంటే హిమాలయాలు మామూలుగా హిమాలయ పర్వతాలు ఏమిటో కప్పబడి ఉంటాయంటే మంచుతోనే కదా. సో నీహారం అంటే మంచు అని అర్థం. కాబట్టి మంచుతో కప్పబడినది. దీనికి ఏం రాయాలంటే మంచుతో కప్పబడినది లేదా మంచుతో నిండి ఉన్నది, కప్పబడినది. ఎస్, ఏదప్ప అంటే మంచునే రాయి దీనికి, లేదా నీహారం రాయి, ఏదైనా రాయి. ఇది వ్యుత్పత్త్యర్థము. నెక్స్ట్ ఆ ప్రశ్న, అర్జునుడి గురువు ద్రోణాచార్యుడు. అర్జునుడి గురువు ద్రోణాచార్యుడు. ఇక్కడ అండర్లైన్ చేసినది గురువు. ఈ గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి అన్నారంటే ఈ ఆప్షన్ ఇచ్చారు. గురువు అంటే చాలా సార్లు చెప్తున్నాము, గురువుకి వ్యుత్పత్త్యర్థం ఏమొస్తుందంటే, ఒకటి భూమిని పాలించువాడు గురువా? కాదు. అన్నింటినీ తెలిసినవాడు గురువు? కాదు. అజ్ఞానంధకారమును తొలగించువాడు? ఎస్, రైట్, ఇదే ఆన్సర్. గురువు అనే పదానికి వ్యుత్పత్త్యర్థం అజ్ఞానాంధకారమును తొలగించేవాడు. విద్యార్థుల్లో ఉన్నటువంటి చీకటిని వాళ్ళు పెడ దారి పట్టకుండా వాళ్ళలో ఉన్నటువంటి అంధకారం అనే చీకటిని తొలగించి వాళ్ళకి వెలుతురు ప్రసాదించేవాడు ఎవరప్ప అంటే నిజంగా ఒక గురువు, ఒక ఉపాధ్యాయుడే ఈ పని చేయగలడు. వేరే ఏ ఒక్క వ్యక్తి వల్ల కూడా ఈ పని జరగదు. ఈ లోకంలో గురువు మాత్రమే ఈ విద్యార్థుల అజ్ఞానాన్ని తొలగించే శక్తి ఆ గురువుకు మాత్రమే ఉంటుందని ఈ సందర్భంగా అది కూడా మనం గుర్తుకు చేసుకోవచ్చు. ఎస్, కాబట్టి దీనికి గురువుకి అజ్ఞానాంధకారమును తొలగించేవాడు అనేది సరైన వ్యుత్పత్త్యర్థము. రైట్. కాంతిని కలుగజేయవాడు, ఇది కూడా కాదు. అన్నింటినీ తెలిసిన వాడు కాదు. భూమిని పాలించేవాడు కాదు. రైట్ ఆన్సర్ అజ్ఞానాంధకారం. దాని ఆప్షన్ తో సహా మీరు జవాబు రాయాలి ఎప్పుడైనా కానీ పరీక్షల్లో. అజ్ఞానాంధకారమును తొలగించువాడు ఇలా రాస్తే మీకు పూర్తిగా మార్కులు వేసే అవకాశం ఉంటుంది అనమాట. ఇట్లా పూర్తి ఆన్సర్ రాస్తే. మీరు చాలా మంది షార్ట్ కట్లో రాస్తా ఉన్నారు. ఒకటి పెట్టేది ఇచ్చి పెట్టేది అదే జవాబు అని, లేదా ఏబిసిడీలు పెట్టేది. ఇవి కొంచెం మానేసి వాటితో పాటు ఈ పూర్తి వాటి యొక్క రిలేటెడ్ ఆన్సర్ని కూడా రాయడం వల్ల మీకు మార్కులు ఎక్కువ పొందేకి అవకాశం ఉంటుంది. ఓకే, 18th క్వశ్చన్ చూస్తున్నాం. 18వ, నిరంతరం సానబట్టుట వలన ఏ విషయంలోనైనా
నైపుణ్యం సాధించవచ్చు. ఈ వాక్యం ఇది ఏం చేయాలా? ఈ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి అన్నారు. జాతీయాన్ని గుర్తించాలి మనం. ఏది జాతీయం అవుతుంది? జాతీయం అంటే మనం మామూలుగా మాట్లాడే మాటలో కాకుండా కొంత కొత్త పదం లాగా ఏదైతే ఉంటుందో ఈ వాక్యంలో అదే జాతీయ పదము అని. సో అది గుర్తిస్తే నిరంతరం సానబట్టుట. ఎస్, ఈ సానబట్టుట అనేది కొత్త రకంగా ఉంది, మనకి కొత్తగా అనిపిస్తా ఉంది. సానబట్టుట అంటే ఏంది? దీని అర్థమే తెలియదే సానబట్టుట అని. కాబట్టి ఇదే జాతీయం. దీన్ని గుర్తించి ఇక్కడ జవాబులో రాసేయాలంటే సానబట్టుట. సానబట్టుట అయితే ఇంత రాసేస్తే చాలు, దీనికి 1 మార్కు. ఇక 19వ ప్రశ్న, సుగ్రీవాజ్ఞ. ఈ జాతీయం ఏ అర్థంలో లేదా సందర్భంలో వాడతారో రాయండి. అంటే సుగ్రీవాజ్ఞ అంటే ఈ జాతీయాన్ని ఎట్లాంటి సందర్భాల్లో వాడతారంటే మామూలుగా పబ్లిక్ లో, జనరల్ గా సొసైటీలో మాట్లాడుతూ ఉన్నప్పుడు జనాలు సుగ్రీవాజ్ఞ, ఓహో అక్కడి నుంచి సుగ్రీవాజ్ఞ వచ్చిందో పో అంటుంటారు. సుగ్రీవాజ్ఞ అంటే ఏ విషయాన్నైనా ఒక వాక్యం కానీ సుగ్రీవాజ్ఞకి జవాబు రాస్తాను, అదే జాతీయాన్ని. సుగ్రీవాజ్ఞ అంటే ఒక వాక్యం కానీ పద్యపాదం కానీ ఒక వాక్యం కానీ ఒక పద్యపాదం కానీ ఖచ్చితంగా చేయాలి, చేయక తప్పదు. ఆ పని ఏదైనా కానీ చేయక తప్పదు, ఖచ్చితంగా నువ్వు చేసి తీరాలంటే అని చెప్పే సందర్భంలో ఈ సుగ్రీవాజ్ఞ అనేది వాడతారనమాట. ఈ సుగ్రీవాజ్ఞ అనే దాన్ని వాడతారు, అనే జాతీయాన్ని వాడతారు. ఇది జవాబు. ఎస్, ఇది కొంచెం అదే సుగ్రీవాజ్ఞ అనే దానికి ఏ సందర్భమో ఏ అర్థమో అంటే ఒక వాక్యంలో కానీ ఒక పద్యపాదంలో కానీ ఖచ్చితంగా చేయాలి అంటే చేసి తీరాలి అని ఏదైనా అంశం గురించి చర్చించేటప్పుడు ఖచ్చితంగా సుగ్రీవాజ్ఞ అనే జాతీయాన్ని ఈ అర్థంలో వాడతారనమాట. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి అని ఇంకొక ఆ వ్యాకరణాంశాల్లోనే సెకండ్ ఇంకో పార్ట్ అనమాట. అంటే వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు వరుసగా ఉంటాయన్నమాట. మొత్తం 14 ప్రశ్నలు ఉంటే 14 ఒకట్లు 14 మార్కులు మొత్తం ఇక్కడి నుంచి. సో వాటిలో 20వ ప్రశ్న చూస్తే అన్నమయ్య గొప్ప సంకీర్తనాచార్యుడు. ఇక్కడ గీత గీసిన పదం అర్థం చేసుకోండి. సంకీర్తనాచార్యుడు అనేది గీత గీసింది. దీనికి ఏం రాయాలా? విడదీసి రాయండి అన్నారు. దీనికి మాత్రమే ఈ సంకీర్తనాచార్యుడు అనే పదం ఇక్కడ గీత గీశారు అంటే అండర్లైన్ చేశారు. దానికి మాత్రమే మనం విడిదీయాల. విడదీస్తే సంకీర్తనాచార్యుడు అంటే విడదీస్తే సంకీర్తన ప్లస్ నాచా అనే ఈ 2 అక్షరాల మధ్య సంధి జరిగింది. ఇక్కడ నాచా, నాచా కలిసిపోయిన 2 అక్షరాలు, అక్కడే సంధి జరుగుతుంది. కానీ దాన్ని విడివేయాలి మనం. సంకీర్తన ప్లస్ ఆచార్యుడు అయితే ఇది విడిదీసి రాయడం అంతే. ఓన్లీ విడిదీసి రాయండి అంటే ఇట్లా విడిదీసి రాస్తే 1 మార్కు. నెక్స్ట్ ప్రశ్న 21. నీలము ప్లస్ కండ్లు సంధి పదాలను కలిపి రాయండి అన్నారు. ఇప్పుడు కలిపి రాయాల. 2 వేరువేరుగా డివైడ్ చేశారు వాళ్ళు. దాన్ని మనం కలిపి రాసి నీలము ప్లస్ కండ్లు అంటే దాన్ని కలిపి రాస్తే నీలి కండ్లు అనొచ్చు, లేదా నీలపు కండ్లు అని కూడా రాయొచ్చు. నీలి కండ్లు లేదా నీలపు కండ్లు 2 కరెక్టే. నీలపు కండ్లు లేదా నీలి కండ్లు కూడా రాయొచ్చు. ఎస్, కలిపి రాస్తే ఇది అయితే. నెక్స్ట్ 22వ ప్రశ్న. అప్పుడప్పుడు బాల్య స్నేహితులను కలుసుకోవాలి. ఈ వాక్యంలో గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి. గీత గీసిన పదం వచ్చేసి అప్పుడప్పుడు అనేది. ఈ అప్పుడప్పుడు అనే దానికి ఈ సంధి ఏది అంటే ఫస్ట్ దాన్ని విడిదీసి అది ఏ సంధో కనిపెట్టాలి. విడిదీయడం ప్రారంభిస్తే మనం అప్పుడు ప్లస్ అప్పుడు ఇది విడిదీయడం అంటే. అప్పుడప్పుడు అనే దాన్ని అప్పుడు ప్లస్ అప్పుడు అంటే అప్పుడు 2 ఒకే పదాలే. 2 సార్లు వస్తే ఆ సంధి పేరు ఆమ్రేడిత సంధి. 2 పదాలు ఒకేసారి వస్తే ఆమ్రేడిత సంధి. కాబట్టి ఇక్కడ మనకు జవాబు ఆమ్రేడిత సంధి. ఆ ఆప్షన్ రాయాలా, ఆ పేరు కూడా రాయాలా.
ఖచ్చితంగా ఆమ్రేడిత సంధి. ఎస్, ఇది 22వ ప్రశ్న జవాబు. నెక్స్ట్ క్వశ్చన్ 23. ప్రతిదినం వ్యాయామం చేయాలి. దీనికి సూచన గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాయండి అని అంటారు. గీత గీసిన పదం ప్రతిదినం అనేది ఈ మాట. దీనికి విగ్రహ వాక్యం రాసినట్లయితే మనము ప్రతిదినం అంటే ప్రతిదినము అనే అర్థం, అంటే ఇంకేంలే, ఇదే విగ్రహ వాక్యం. ప్రతిదినం అనే సమాసానికి పదానికి ప్రతిదినము అంటే అది శాస్త్ర విగ్రహ వాక్యంకి సరిపోతుంది. నెక్స్ట్ 24వ ప్రశ్న. వారు తిండి గింజల కోసం కాయ కష్టం చేస్తున్నారు. గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి. ఈ గీత గీసిన పదం, ఈ తిండి గింజలు అనే పదం ఏ సమాసమో, దీన్ని ఫస్ట్ విగ్రహ వాక్యం రాస్తే దీనికి ఎట్లా, తిండి గింజలు అంటే విగ్రహ వాక్యం తిండి కోసం గింజలు లేదా తిండి కొరకు గింజలు. సో కొరకు లేదా కోసం అనే విభక్తి మధ్యలో వచ్చిందంటే దీనికి మన ఆన్సరు తృతీయ తత్పురుష సమాసం కాదు, పంచమి తత్పురుష కాదు, షష్ఠి తత్పురుష యొక్క రాలేదు కాబట్టి కాదు. సో ఇక్కడ కొరకు అని వచ్చిందంటే చతుర్థి తత్పురుష, ఇదే మన ఆన్సరు. కాబట్టి ఆన్సరు ఆ, కాబట్టి చతుర్థి తత్పురుష సమాసం లేదా చతుర్థి తత్పురుష, ఇది ఆన్సర్. నెక్స్ట్ 25వ ప్రశ్న. మతములన్నీ ఒక్క మమతకై పుట్టినవి. ఎస్, ఈ వాక్యం చదివాము. దాన్ని ఏం చేయాలంట, ఈ వాక్యానికి సరి అయిన ఆధునిక వచనం గుర్తించి. ఆధునిక అంటే ఏమి, ప్రస్తుత రోజుల్లో ఈ రోజుల్లో మాట్లాడే భాష ఎట్లుంటుంది ఈ వాక్యాన్ని. మతములన్నీ ఒక్క మమతకై పుట్టినవి, ఇది గ్రాంధిక భాష, మామూలుగా గ్రంథాల్లో ఉండే భాష వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుతున్న భాషలోకి మారిస్తే చూద్దాం. మతములు మమత కోసమే పుట్టునవి వచ్చింది కాదు. అనేక మతములు మమతకై పుడుతూ ఉన్నాయంటే ఇంకా అది కూడా కాదు. మమతలు అన్ని ఒక్క మమతకై పుట్టును. ఎస్, ఇది కరెక్ట్. మమతలన్నీ ఒక్క మమతకై, మతములన్నీ ఎందుకు పుడతాయంటే ఒక్క మమతకై పుట్టును, జనరల్ గా చెప్పేది అనమాట. సో మతాలన్నీ ఒక మత కోసం పుట్టాయి, ఇది కూడా కాదు. సో మన ఆన్సర్ ఈ ఆప్షన్. సో ఆన్సర్ ఈ ఆప్షన్ లో మతములు అన్ని ఒక్క మమతకై పుట్టును అంటే ఆన్సర్. ఇది ఆధునిక వచనాన్ని మనం గుర్తించడం అయితే. ఓకే, 26th క్వశ్చన్ 26. సాదా దుస్తులతో హుందాగా తయారయ్యాడు. ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి. ఇక్కడ సాదా దుస్తులతో హుందాగా తయారయ్యాడు అనేది ఒక వాక్యమే, దానికి వ్యతిరేకమైతే కాలేదు అని రాయాలంటే లాస్ట్లో. అంటే సాదా దుస్తులతో హుందాగా తయారు కాలేదు అంటే తయారయ్యాడు అంటే అది మామూలు వాక్యము, దానికి వ్యతిరేకం అంటే కాలేదు అని రాయాలంటే చివరి అయిపోయి. నెక్స్ట్ 27వ ప్రశ్న. క్రింది వాటిలో త్వార్థక క్రియాపదాన్ని గుర్తించే. త్వార్థక క్రియ అంటే ఎప్పటికైనా కానీ ఎత్వం దీర్ఘంతో స్టార్ట్ అవుతుంది. ఎత్వం తే ఏ అని. చెప్పి ఈ కాదు, చెప్తే ఏ, రైట్, ఇదే ఆన్సర్. చెప్పు ఊ అనేది కూడా కాదు. త్వార్థక అంటే చెప్పినా అనేది కూడా కాదు. సో ఆన్సర్ చెప్తే అనే అర్థాలు వార్తక అర్థాలు వస్తాయి, చెప్తే. నెక్స్ట్ 28. పిల్లలందరూ ఒక చోట చేరారు. పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఈ రెండు వాక్యాలు ఇచ్చినారు ఇక్కడ. ఇందులో సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయండి అంటారు. అంటే కలిపి రాసేయాల. కలిపి రాయాలంటే పిల్లలందరూ ఒక చోట చేరారు, అదొక వాక్యం. అందరూ ఒక చోట చేరి మళ్ళీ పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు. పిల్లలు 2 సార్లు ఎందుకు వాడతారు? ఊరికే దీన్ని సంక్షిప్త వాక్యం రాయాలంటే పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు సరిపోతుంది. పిల్లలందరూ బొమ్మలతో అంటే ఒక వాక్యం, బొమ్మలతో ఆడుకుంటున్నారు, రైట్.
ఆడుకుంటున్నారు. రైట్, ఒకే వాక్యంలోకి వచ్చేసారు రెండు. ఇది సంశిష్ట వాక్యం. నెక్స్ట్ 29, అతడు కండక్టర్ ఉద్యోగం చేరాడు. ఈ వాక్యాన్ని సరి అయిన కర్మని వాక్యాన్ని గుర్తించండి అన్నారు. కర్మని వాక్యం అంటే కర్త కర్మ ఈ రెండు విషయాల గురించి చెప్పుకోవాలి. కర్త అంటే ప్రధానంగా ఆ పనిని చేస్తూ ఉండేవాడు కర్త. ఆ పని ఎవరి మీద అయితే చేయబడుతుందో వాడిని కర్మని అంటారు. ఇక్కడ అతడు కండక్టర్ ఉద్యోగం చేరాడు. అతడు ఎవరు? అతడు అనేది సబ్జెక్ట్ ఇక్కడ, అంటే కర్త. అదే కండక్టర్ ఉద్యోగం అనేది చేరిండేది, అది కర్మని. ఇప్పుడు కర్మని వాక్యంగా రాయాలంటే ఈ కర్మని కండక్టర్ ఉద్యోగం అనే కర్మ ముందుకు వచ్చింటుంది. సో అతనికి కండక్టర్ ఉద్యోగం రాలేదు, కాదు. రెండు, అతను కండక్టర్ ఉద్యోగం చేయడంట, అసలు లేదు. ఇక్కడ కండక్టర్ ఉద్యోగం అతని చేయబడింది. రైట్. ఇప్పుడు కండక్టర్ ఉద్యోగం అనేది ఏంటిది? మామూలుగా కర్మ మధ్యలో ఉండేది, సబ్జెక్ట్లో ప్లేస్లోకి వచ్చింది కాబట్టి ఇదే అనమాట రైట్ ఆన్సర్. చేత అనే మాటలు కనిపించినా కూడా మనం ఈజీగా కనిపెట్టేయచ్చు అనమాట. ఇది కర్మని వాక్యంలో కానీ చేత కానీ ఉంటే సులభంగా మీరు గుర్తించవచ్చు ఈ ఆన్సర్. కాబట్టి పిల్లలందరూ బొమ్మలతో ఇది అతను కండక్టర్ ఉద్యోగం చేరాడు అంటే ఆ కండక్టర్ ఉద్యోగం, ఇది కండక్టర్ ఉద్యోగం అతని చేత, ఇతని చేత చేయబడింది. ఎస్, ఇదే మనకు కర్మని వాక్యం అన్నమాట. క్వశ్చన్ నంబర్ అంటే 30వ ప్రశ్న, నేను రాను అని రాజు రవితో అన్నాడు. దీన్ని పై ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చి రాయండి అన్నారు. ప్రత్యక్ష వాక్యము పరోక్ష వాక్యం, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని ఇంగ్లీష్లో. అంటే నేను రాను అని ఇన్వర్టెడ్ కమాస్ లో ఉండే మ్యాటర్ ఇది డైరెక్ట్ స్పీచ్ అంటారు. అంటే ఇది ప్రత్యక్షంగా మాట్లాడే మాటలు. రాజు ఎవరు? రవితో అన్నాడు. దీన్ని ఇప్పుడు మనం పరోక్షానికి మూడో వ్యక్తి మాట్లాడాలి ఇద్దరు గురించి. అప్పుడు ఏమంటే నేను రాను అని ఎవరండి? రాజు అని రవితో. కాబట్టి ఏమన్నాడంటే నేను అంటే ఎవరు? తాను. మనం చెప్పేది మూడో వ్యక్తి. తాను రాను అంటే రాడని రాజు రవితో అన్నాడు. అయిపోయా. ఇదే పరోక్ష కథనం, అంటే ఇండైరెక్ట్ స్విచ్ అయిపోతుంది. కాబట్టి ఇంకోసారి చూసినట్లయితే నేను రాను అని ఇన్వర్టెడ్ కమాస్ లో ఉందంటే ఆ ఇన్వర్టెడ్ కమాస్ కనిపించాయంటే అది ప్రత్యక్ష కథనం ఎప్పుడైనా. దాన్ని పరోక్ష కథనంలోకి మార్చినప్పుడు నేను అంటే ఎవరు? రాజు కదా. రాజుని మనం అంటే తాను అంటాం. సో తాను రాను అని అతను అన్నాడు, మనం రాడని మూడో వ్యక్తి చెప్తాం. సో తాను రాడని రాజు రవితో అన్నాడు. రైట్, ఇది పరోక్ష కథనం. నెక్స్ట్ 31వ ప్రశ్న, ఎల్లమ్మ ఆ పని చేయగలదు. ఎస్, గలదు అనే మాట వచ్చిందంటే చాలు, గలదు, చేయగలడు, గలదు అనే ఈ రెండు పదాలు కనిపించినాయంటే ఏ రకమైన సామాన్య వాక్యమో ఈజీగా మీరు గుర్తుపట్టవచ్చు ఎప్పుడైనా కానీ. ఏ ప్రశ్న పేపర్లో అయినా కూడా గలదు, గలవాడు, చేయగలదు, రాగలదు, తినగలదు, ఇలా గలదు లేదా కలవాడు ఈయన మాటలు కనిపించినాయంటే అది పాసిబిలిటీ అనమాట. అంటే ఆ పని చేసే వ్యక్తంగా ఉంటుంది. కాబట్టి దీన్ని సామర్థ్యార్థక వాక్యం అంటాం. సామర్థ్యం అంటే చేయగలదు కాబట్టి సామర్థ్యం అనమాట. రైట్. నెక్స్ట్ 32వ ప్రశ్న, నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను? క్వశ్చన్ మార్క్ లాస్ట్ లో. ఇది గమనించాలి. ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి. ఇక్కడ నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను, ఎలా అనేది ప్రశ్న కదా, ప్రశ్నించే విధంగా ఉంది. కాబట్టి ఇదిగో క్వశ్చన్ మార్కును తీసినా మనకి ఈజీగా ఇది ప్రశ్న వాక్యం అని తెలిసిపోతుంది. ఇక్కడ సందేహార్థకము అంటే అనుమానంగా మనం చెప్పేది అనమాట. వస్తుందో లేదో, వర్షం రావచ్చో రాకపోవచ్చో, ఇలా సందేహార్థకం. ఇది కాదు. ఇక్కడ ప్రశ్నార్థకం. ఎస్, క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ప్రశ్నించడమే ఇది. నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను అని ఎవరైనా ప్రశ్నించినప్పుడే ఈ మాట వచ్చేదన్నమాట ఈ వాక్యం. సో ప్రశ్నార్థకం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ హేత్వర్థకము అనుమర్త్యర్థకం రెండు దీనికి సూటబుల్ అయ్యే ఆన్సర్లు కాదు. కాబట్టి ప్రశ్నార్థకం. నెక్స్ట్ 33వ ప్రశ్న, పిల్లలు మీరందరూ ఆడుకోవచ్చు అన్నారు. పిల్లలు అయిన తర్వాత ఇదొక్క సింబల్ ఉంటేదో గుర్తుపెట్టుకోవాలి. ఈ సింబల్ని ఎక్స్క్లమేషన్ మార్క్ అంటాము. ఆశ్చర్యార్థక వాక్యాలకి చివరిలో ఉంచుతాం అనమాట ఈ సింబల్. ఈ సింబల్ ఉందంటే ఖచ్చితంగా అది ఏమై ఉంటుందంటే ఆశ్చర్యార్థక వాక్యం అని రాసి పారేయచ్చు.
మీరు. కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యార్థక వాక్యం. ఎస్, ప్రియమైన 10వ తరగతి విద్యార్థులందరికీ నా శుభాభివందనాలు. ఇప్పుడు రేపు నెల అంటే మార్చి 16వ తేదీ నుంచి జరగబోయే పబ్లిక్ పరీక్షలకి హాజరు కాబోతున్న 10వ తరగతి విద్యార్థులందరికీ నా శుభాభినందనలు. ఆల్ ద బెస్ట్ అని నేను చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియోల ద్వారా నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్క 10th క్లాస్ పిల్లవాడికి గ్రామర్ అనే విషయంలో కానీ, ఒక మ్యాథమెటిక్స్ అని కానీ, ఇంగ్లీష్ కానీ, ఏవైనా కానీ, లాంగ్వేజ్లో అయితే గ్రామర్తో కూడిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇక మ్యాథమెటిక్స్ అయితే కంప్లీట్ 1, 2, 4, 10 మార్క్స్ అన్నీ కూడా డీటెయిల్గా, అంటే వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని ఏవైతే ఉన్నా అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి, అంటే ఎలాంటి సాధారణమైన విద్యార్థులకు కూడా చాలా చక్కగా అర్థవంతంగా అర్థం చేసుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని భావిస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియోలో మనకు తెలుగు పేపర్ ఇది, అంటే ఇది కాంపోజిట్ కోర్సు కాని తెలుగు అనమాట. అంటే 100 మార్క్స్ డైరెక్ట్ పేపర్ ఇచ్చేది. ఇది మామూలు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ, కొన్ని ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ తెలుగు ప్రథమ భాష, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుగా ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఇప్పుడు చెప్పిన ఈ భాషాంశాలు లేదా వ్యాకరణాంశాలు చాలా యూస్ఫుల్ అవుతాయని భావిస్తున్నాను. సో ఎవ్రీ 10th క్లాస్ స్టూడెంట్ ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ మీద మనము ఒక కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎందుకంటే మనకు 600 మార్క్స్కి అత్యధిక మార్కులు ఎవరైతే స్కోర్ చేస్తారో, సంపాదించుకుంటారో వాళ్ళకి జీవితంలో రాబోయే కాలంలో ఏవైనా ఆపర్చునిటీస్ కానీ, అవకాశాలు కానీ, ఉద్యోగాలు కానీ, ఇంక వేరే ప్రతి విషయానికి ఈ 10వ తరగతి మార్కులు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అందుకే నేను చెప్తున్నాను, ప్రతి సబ్జెక్ట్ మీద ఒకటే కాన్సన్ట్రేషన్, ఒకే సమానమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ నేను చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ మీద క్షుణ్ణంగా పరిశీలించి దాని అభ్యసన అందిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది కంపల్సరీ 100కి 100% యూస్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ అందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి వీడియో అయినా కానీ ఎడ్యుకేషనల్ కంటెంట్ కాబట్టి ఇది చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా కావచ్చు, ఎనీబడి, క్లాస్ అయినా కావచ్చు, ఏదైనా అందరికీ ఉపయోగకరంగానే ఉంది మొత్తం అంతా వీడియోస్ అన్ని కూడా. ఆల్ వీడియోస్ని చూడండి. ఖచ్చితంగా మీరు లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా, షేర్ చేయాలా, తర్వాత కామెంట్ కూడా చేయండి. ఏమైనా ఇందులో చిన్న చిన్న పొరపాట్లు, ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని నేను రెక్టిఫై చేసుకొని తర్వాత రాబోయే వీడియోలో నేను నీట్గా, డీటెయిల్డ్గా, ఎక్సలెంట్గా, ఇంకా మరింత సులభ రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది సహకరిస్తుందని భావిస్తూ కామెంట్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.